అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానుకోట కేంద్రంగా బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. లగచర్ల ఘటనలో అటు అధికారులను కాదు సీఎం రేవంత్ రెడ్డినే ఉరికించాలంటూ కూడా ఉన్నటువంటి క్షేత్రస్థాయి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా కేటీఆర్ సంబంధించారు. మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోయినటువంటి రేవంత్ రెడ్డి పచ్చి లంగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి తీవ్ర స్థాయిలో సంబోధించారు కేటీఆర్. ప్రస్తుతం ఈ కామెంట్స్పై స్పందించేందుకు మహబూబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మనతో ఉన్నారు. సార్, తీవ్ర స్థాయిలో ఒకవైపు మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెచ్చుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక పచ్చి లంగా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కాంగ్రెస్కు ఓటేయలేదంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ప్రధానంగా లగచర్ల ఘటన చుట్టే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక గిరిజన ఎమ్మెల్యేగా మీరు అసలు ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి? మొన్న జరిగినటువంటి లగచర్ల ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కేవలం గిరిజనులను పావులుగా వాడుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి, ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఏలినరు. ఇంకా కేవలం ప్రజలు తిరస్కరించి చీయని ముఖం మీద కొట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ప్రజలు వారికి వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకైతే బుద్ధి రావట్లేదు. ఎందుకంటే లగచర్లలో కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులే కాదు, బీసీలు, ఎస్సీలు చాలామంది ఉన్నారు. అందరినీ ఒక 3,000 ఎకరాల కొరకు వాళ్ళు ఏంటంటే ముందుగానే వాళ్ళ దగ్గరికి పోయి ఈ భూములు మాకు కావాలి, ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేస్తాము, రాష్ట్రం నలుమూలలా సమానంగా అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేపడుతుంటే ప్రజలందరూ ఒప్పుకున్నారు. వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామన్నారు, అన్నిటికీ ఒప్పుకున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అస్థిరతపరచాలి అనే ఏకైక లక్ష్యంతోనే కేటీఆర్ పావులు గదిపిండు. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉరుక్కుంటూ వచ్చి కేవలం మహబూబాద్ పట్టణానికి రావడం అనేది ఇక్కడ కూడా కాళ్ళు కాల్చి వాత ఇచ్చి పంపించారు గిరిజనులు. ఎందుకంటే ఇక్కడ గిరిజన మెడికల్ కాలేజీలో ఇక్కడ గిరిజన భూములన్నీ లాక్కొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు మన గవర్నమెంట్ గిరిజనులకు ఇచ్చినటువంటి 1977వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూమిని ఇక్కడ వాళ్ళకు ప్రభుత్వానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అప్పచెప్పినా కూడా వాళ్లకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రి మహిళలను చూడకుండా వాళ్ళ పాలించే తల్లులను కూడా చూడకుండా వాళ్ళందరినీ దగ్గర ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి బయ్యారం జైల్లో వాళ్ళని తరలించి నానా హింసలు పెట్టిండ్రు. ఆ గోస ఈరోజు తగిలింది. అందుకే గిరిజనులందరూ కర్రు కాల్చి వాత పెట్టి ఈరోజు ఆయన ఉరికిచ్చే విధంగా తరిమి కొట్టింది గిరిజన ప్రభుత్వం. ఇక్కడ లగచర్ల ఘటనపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు, ఎస్సీ ఎస్టీ హక్కులకు సంబంధించినటువంటి ఆ విభాగాలకు కూడా ఫిర్యాదు చేశారు, మరోవైపు మహిళా కమిషన్లు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల విచారణ కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతాంగానికి మీరిచ్చే సూచన ఏంటి ఒక గిరిజన ఎమ్మెల్యేగా? నేను అంటే నేను ఒకటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఒకటే కోరుతా ఉన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ గిరిజన కౌన్సిలర్ అయినటువంటి రవిని కూడా హత్య మిట్ట మధ్యాహ్నం మీరు ఆయన కొడవలతోటి కొట్టి చంపినప్పుడు మీకు గిరిజన సోదరులు గుర్తుకు రాలేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని కొట్టి చంపినా కూడా మీరు ఎవరిని ఎత్తకుండా పల్లెత్తు మాట కూడా మాట్లాడినకుండా వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టింది మీరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది, భూములు కోల్పోయినరు, బిడ్డలను తల్లుల నుంచి వేరు చేసిన ప్రభుత్వము ఇప్పుడు మీకు ఎటువంటి మానవతా దృక్పథం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ లగుచర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏం లేదు. మానుకోటతోటి పోలిస్తే అక్కడ లగుచర్లో జరిగింది ఏం లేదు. కేవలం మీరున్న అక్కడ ఏదైతే అంశం ఉందో దాన్ని లేవనెత్తి లేనిపోంది ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి మన 9 నెలల మహిళ ఏదైతే జ్యోతిని కావాలని ఆమె రానని చెప్పినా కూడా ఆమెను పట్టుబట్టి ఢిల్లీ తీసుకెళ్ళేదో రాద్ధాంతం చేద్దామనేది ఒకటే కుట్ర కాదని వాస్తవాన్ని చెప్తే మీరు మహబూబాద్ ప్రజలకి ఉన్న గిరిజనులకి ఎంత అన్యాయం చేసిండ్రో ప్రజలే మీకు బుద్ధి చెప్పి ఇక్కడ మీకు నిజంగా కూడా ప్రతిపక్షంలో కూర్చున్నట్టుగా వాత పెట్టినప్పుడు ఇంకా బుద్ధి రాలేదు. మరో కామెంట్ కూడా చేశారు, మానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ అడ్డుకున్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణ తెచ్చిన తమను అడ్డుకుంటే కూడా ఏం చేయాలో ప్రజలకు తెలుసు అంటూ కూడా ప్రజలకు ఒక సూచన కూడా కేటీఆర్ చేశారు పరోక్షంగా. దీనిపై ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, మానుకోట
కాకపూట రాళ్ళు 14 సంవత్సరాల క్రితం నిజంగా కూడా గిరిజనులు ఇక్కడ ఉన్నటువంటి మేధావులే రాళ్లతోటి తరిమి కొట్టింది వాస్తవం. అదే ఈసారి కూడా మొన్నటి జరిగిన ఎలక్షన్లో కూడా రాళ్లతోటి తరిమి కొట్టిండు బీఆర్ఎస్ పార్టీని. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏ నైతిక హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చి మీరు మరి ధర్నా చేస్తారో ఒకసారి మీ గుండెకు మనసుకు హత్తుకొని మీరు చెప్పండి ఒకసారి. ఫార్మాసిటీని వెనక్కి తీసుకునేంత వరకు ఈ అంశంలో వెనక్కి తగ్గమని చెప్తుంది. గిరిజనులకి 6% రిజర్వేషన్లు 10% చేసింది బీఆర్ఎస్. తండాలను పంచాయతీలుగా చేసింది బీఆర్ఎస్. అసలు ఈ 11 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గిరిజనులకు చేసిన మేలేంటో చెప్పాలంటూ చెప్తున్నారు. గిరిజన ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాలంటున్నారు. నేను గిరిజన ఎమ్మెల్యేకి ఒకటే చెప్తా ఉన్నా, 6% నుంచి ఉన్నటువంటి రిజర్వేషన్ 10% చేశావు, కానీ ఏ ఒక్క గిరిజనుడికైనా న్యాయం జరిగిందా? ఎందుకంటే నీ గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి గిరిజనులకు 6% కాదు మీకు 10% రిజర్వేషన్ ఏ ఒక్క గిరిజన బిడ్డ కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించినా గుండె మీద చేసుకొని చెప్పు. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలు చేసిన వాస్తవమే. చేసినా కూడా ఏ ఒక్క గ్రామాలలో గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ అన్నా అక్కడ సరైన సౌకర్యాలు లేక నానా రకాల అవస్థలు పడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సిబ్బంది లేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తండాలను గ్రామ పంచాయతీ చేసిన ఒక్క బిల్డింగ్ని కూడా కట్టకుండా అభివృద్ధికి నోచుకొని గ్రామ పంచాయతీలు ఉంటే ఎంత ఊడితే ఎంత అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఒక్కటి చెప్తా ఉన్నా, అనవసరంగా లేనిపోని మాటలు మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలకండి. ఎందుకంటే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ శాంతియుత వాతావరణంలో ప్రజలకు అత్తుకునే విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుపోయే చర్యలు 6 గ్యారంటీల గురించి కూడా మీరు చాలా మాట్లాడారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మనకు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో పాటు అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నాం, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాం. ఇవన్నీ పథకాలు సమగ్రంగా నడుచుకుంటూ మీరు దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఖజానాను ఖాళీ చేసినో మీరు ఖాళీ చేసిన ఖజానాను క్రమబద్ధీకరణలో క్రమశిక్షణతో నడిపించుకుంటూ మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ నడిపించుకుంటూ 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నాము. అదేవిధంగా ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసోపేతమైన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పింది. 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేశారు. ఇంకా 13,000 కోట్ల రూపాయలు తొందరలో ఇస్తామని చెప్పారు. ఎప్పుడన్నా నిజంగా కూడా మీరు నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఎప్పుడైనా తీసుకుందా అని చెప్పేసి మీకు మీ ఫైనల్ క్వశ్చన్గా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కాదు బంజారా రాష్ట్ర సమితి అంటూ కూడా ఒక సరికొత్త నిర్వచనం కేటీఆర్ చెప్పారు. ఒక గిరిజన ఎమ్మెల్యేగా ఫైనల్గా మీరు ఇచ్చే కామెంట్ ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా, కేవలం గిరిజనులు వాళ్ళు అల్పసంతువులు అల్ప సంతోషకులు అని చెప్పేసి ఏదో గిరిజనుల మధ్య ఉద్రేకాలను లేకపోతే ఏదో ఒక మాయమాటలు చెప్పి వాళ్ళని ఉసిగొల్పి తప్పుదారి పట్టిద్దామని చూస్తూ ఉన్నారు. గిరిజనులు చాలా వివేకవంతులు, చదువుకున్న మేధావులు. వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. గతంలో చూసాం మహబూబాద్ పట్టణంలో ఎంత అన్యాయం జరిగింది గిరిజనులకు. అందుకే మీకు చెప్పిన బుద్ధి శాస్త్రి మీకు తెలిసిందే. రాబోయే రోజుల్లో కూడా గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్షపాతి. ఎందుకంటే ఏ అభివృద్ధి జరిగినన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందనే దృఢ నమ్మకం ఉంది. ఖబర్దార్ కేసీఆర్ ఇట్లాంటి లేనిపోని మాటలు చెప్పి మా ప్రియతమ రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా నీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా. మొత్తంగా బంజారాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి విమర్శిస్తున్నారు, ఆరోపిస్తున్నారు మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. ఖచ్చితంగా 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఒక్కో గ్యారంటీని అమలు చేసి ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అటు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు మానుకోట ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇది విమర్శన ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ఉదయ్, RTV మహబూబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.